వెల్కమ్ టు మిస్టర్ దేవేందర్. నేను మీ దేవేందర్ పటేల్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు మనము మన మహాంకాళమ్మ మరియు పోచమ్మ, దుర్గమ్మ, పెద్దమ్మ వాళ్ళ బోనాల వీడియో చూడబోతున్నాము. మన తెలంగాణ సాంప్రదాయాలు, సంస్కృతి సాంప్రదాయాల మేళవింపు మన అమ్మవార్ల బోనాలు అన్నమాట. ప్రతి ఆషాఢ మాసంలో మనము బోనాలను అమ్మవారికి బోనాల రూపంలో నైవేద్యం కళ్ళు సాకతో చేస్తామన్నమాట. ఇది ప్రజాక్షేమం కోసం, అందరూ కూడా ఆరోగ్యంగా, క్షేమంగా, సుఖ సంతోషాలతో ఉండాలనే దాంతో అమ్మవారికి మనము కళ్ళు సాకతో మరియు బోనం నైవేద్యంగా సమర్పిస్తామన్నమాట. ఈ వీడియోలో మనము ప్రతి ఒక్క బిట్ ఎక్కడ మిస్ కాకుండా మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్న వారైతే తప్పకుండా మన మిస్టర్ దేవేందర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి, ఎల్లవెల్ల అందరం ఆరోగ్యంగా ఉండాలని ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా. తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను మీ దేవేందర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బోనాల వేడుక మన షంబిపూర్ గ్రామంలోని మహాంకాళమ్మ మరియు అమ్మవార్ల బోనాల వేడుక. ముందుగా గ్రామ పెద్దలందరూ కలిసి మహాంకాళమ్మ తల్లికి బోనం తయారు చేస్తారు. బోనాన్ని పూజించిన తర్వాత అందరూ కూడా ఎల్లమ్మ తల్లి లంద దగ్గరికి చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈసారి ఎల్లమ్మ తల్లికి బోనాలు చేస్తలేము, రీసెంట్గానే చేసాము. కావున మహాంకాళమ్మ మరియు అమ్మవార్లకి ఈరోజు బోనాలు జరుగుతున్నాయి. ముందుగా గ్రామ పెద్దలందరూ కూడా డప్పు చప్పుళ్లతో ఎల్లమ్మ తల్లి లంద దగ్గరికి చేరుకొని లంద పూజ చేయడం జరుగుతుంది. ఎల్లమ్మ తల్లి లంద దగ్గరికి గ్రామ పెద్దలందరూ చేరుకున్న తర్వాత లంద పూజ చేయడం జరుగుతుంది. ఈ లంద పూజలో ఎల్లమ్మ తల్లి లందకి పసుపు కుంకుమలతో, పూల అలంకరణతో, వేప కొమ్మలతో అలంకరించి లంద ముందు పసుపు కుంకుమలతో పట్టి వేయడం జరుగుతుంది. పట్టి వేసిన తర్వాత లంద పూజ చేయడం జరుగుతుంది. ధూప దీప నైవేద్యాలతో, కళ్ళు సాకలతో, కొబ్బరికాయలు కొట్టి గ్రామ పెద్దలందరూ కూడా లందకి కంకణం కట్టడం జరుగుతుంది. కంకణం కట్టిన తర్వాత లందకి గుమ్మడికాయ కొట్టి హారతిచ్చి ఎల్లమ్మ తల్లిని సంతోషపరచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లందకి కొబ్బరికాయలు కొట్టిన తర్వాత కళ్ళు సాకలతో వేడుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత కొద్దిసేపు డప్పు దరువులతో అమ్మవారికి శాంతి చేసి ఆరతుల పట్టి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది.
మాతా దేవి నీకు ఇరుగ మంగళము శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము ముగ్గురు మూర్తులకు నీవు మూలమైన దేవతావు 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 అమ్మ నీకు ఇరుగ మంగళము శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము అమ్మ నీకు ఇరుగ మంగళము శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము వెండి కొండల పైన ఏక సిద్ధురాలవమ్మ ఎండి కొండాల పైన ఏక సిద్ధురాలవమ్మ ఎండి కొండల పైన ఏక సిద్ధురాలవమ్మ ఎండి కొండాల పైన ఏక సిద్ధురాలవమ్మ తండ్రిగాను పరమగురుడి దాపు చేరి ఉన్నవమ్మ శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము పంచలోకము అగ్నిగుండము జ్యోతి వెలుగా వేసినాము పంచలోకము జ్యోతి వెలుగా చేసినాము పంచలోకము అగ్నిగుండము జ్యోతి వెలుగా వేసినాము పంచలోకము అగ్నిగుండము జ్యోతి వెలుగా చేసినాము ఓంకారి సూరవమ్మ జ్యోతి వెలుగా వేసినాము అమ్మ నీకు ఇరుగ మంగళము శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము శ్రీలోక మాతా దేవి నీకు ఇరుగ మంగళము పిల్లలైన వారి చేత పెరుగుకడము తెచ్చినాము పిల్లలైన వారి చేత పెరుగు కడము తెచ్చినాము పిల్లలైన వారి చేత పెరుగుకడము తెచ్చినాము ఆరతి కంప్లీట్ అయిన తర్వాత లంద పూజ చివరిగా ముగుస్తుంది. ఇక్కడ లంద పూజ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ గ్రామ పెద్దలందరూ కూడా మహాంకాళమ్మ టెంపుల్కి చేరుకొని అక్కడ అమ్మవారిని దర్శించుకొని అక్కడి నుంచి నెక్స్ట్ ఘట్టం కల్లుఘట్టం అన్నమాట. అందరం కూడా మా ఊరి పెద్దలు అందరం గ్రామ ప్రజలందరం కూడా మా ఊరి కల్ కాంపౌండ్కి వెళ్ళేసి అమ్మవారికి కల్లుఘట్టం ఎదురుగా రావడం జరుగుతుంది. ముందుగా కల్లుఘట్టానికి పూజ చేసి కల్లుఘట్టం మా ఊరి కల్ కాంపౌండ్లో కల్లుఘట్టానికి పూజ చేసి అందరం కూడా మొక్కి కొబ్బరికాయలు కొట్టేసి కళ్ళు చాక పెట్టి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. వేడుకొని అక్కడి నుంచి ఊరందరం కూడా అమ్మవారికి కల్లుఘట్టాన్ని ఎదుర్క రావడం జరుగుతుందన్నమాట. ఈ కల్లుఘట్టాన్ని ఆడుతూ పాడుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మేము టెంపుల్ దగ్గరికి తీసుకెళ్తాము. ఇందులో ప్రతి ఒక్కరం కూడా అన్ని పనులు పక్కన పెట్టి ఈ బోనాల జాతరకి పాల్గొనడం జరుగుతుంది. ఫుల్ డప్పు చప్పులతోని అందరం కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఈ కళ్ళు చాక బోనాన్ని గట్టమంటాం అనమాట. కళ్ళు గట్టమంటాము. ఈ బోనాన్ని టెంపుల్ దగ్గరికి తీసుకెళ్లడం జరుగుతుంది.
కల్లుగట్టం ఎదుర్కొని గ్రామ పెద్దలందరూ కూడా అక్కడి నుంచి ఆడుతూ పాడుతూ డప్పుల చప్పులతో అందరూ కూడా కల్లుగట్టాన్ని అమ్మవారి సన్నిధికి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారి సన్నిధికి వచ్చిన తర్వాత కల్లుగట్టం తీసుకొచ్చిన తర్వాత ముందుగా అమ్మవారికి పూజించిన బోనంలో నుంచి అన్నం తీసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ధూప దీపాలతో నైవేద్యంగా పెట్టి అమ్మవారికి ఆరతులు పట్టి కొబ్బరికాయలు పెట్టి ఆ కల్లుకుండ ఏదైతే మనం తీసుకొచ్చామో కల్లుగట్టం దాన్ని సాకగా పెడతారనమాట. తర్వాత గుమ్మడికాయ కొట్టేసి అమ్మవారికి ఆరతిస్తారు. అలాగే నలుగురు అమ్మవార్లకు ఏదైతే కల్లుగట్టం తీసుకొచ్చారో ఇక్కడ అమ్మవారికి బోనం ఏదైతే చేస్తారో అందులో నుంచి ప్రసాదంగా పోచమ్మ మరియు దుర్గమ్మ మరియు పెద్దమ్మ తల్లి మహంకాళమ్మ అందరికీ కూడా నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టి ఆరతులు పట్టడం జరుగుతుంది. మహంకాళమ్మ తల్లికి ఎలాగైతే నైవేద్యం పెట్టామో అలాగే అమ్మవారికి పూజించిన బోనంలో నుంచే అమ్మవార్లందరికీ కూడా ప్రసాదం మనము ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాం అన్నమాట. ముందుగా మహంకాళమ్మ తల్లికి కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత పోచమ్మ, దుర్గమ్మ మరియు పెద్దమ్మ తల్లిలకు ఇప్పుడు మనం బోనంలో నుంచి తీసిన అన్నాన్ని నైవేద్యంగా పెడతామన్నమాట. ఇప్పుడు ముందుగా మన దుర్గమ్మ తల్లికి ఇప్పుడు మనం నైవేద్యం పెడుతున్నాము. ముందుగా మహంకాళమ్మ తల్లికి ఎలాగైతే నైవేద్యం పూజించామో అలాగే నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించి ధూపం అలాగే గుమ్మడికాయ కొట్టడం, కళ్ళు మనము ఇందాక కళ్ళు కాంపౌండ్ నుంచి ఏదైతే కళ్ళుగట్టాన్ని ఎదుర్కొచ్చామో ఆ కళ్ళుకుండలోనున్న బోనాన్ని అమ్మవార్లందరికీ కూడా ప్రతి ఒక్క అమ్మవారికి మహంకాళమ్మ మరియు దుర్గమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తల్లి అందరికీ కూడా కళ్ళు సాగబెట్టడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మన ఈ బోనాల ఉత్సవం ఎందుకు చేస్తామంటే మన పెద్దల ఆచారం, ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. అయితే మనకు వచ్చే ఆషాఢ మాసంలో బోనాలను అమ్మవార్లకి చేయడం జరుగుతుంది. ఇప్పుడు నైవేద్యం పెడుతున్నాం అన్నమాట. ముందుగా మహంకాళమ్మ తల్లికి కంప్లీట్ అయ్యింది. ఆ తర్వాత పోచమ్మ, దుర్గమ్మ మరియు పెద్దమ్మ తల్లిలకు ఇప్పుడు మనం బోనంలో నుంచి తీసిన అన్నాన్ని నైవేద్యంగా పెడతామన్నమాట. ఇప్పుడు ముందుగా మన దుర్గమ్మ తల్లికి ఇప్పుడు మనం నైవేద్యం పెడుతున్నాము. ముందుగా మహంకాళమ్మ తల్లికి ఎలాగైతే నైవేద్యం పూజించామో అలాగే నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు ముట్టించి ధూపం అలాగే గుమ్మడికాయ కొట్టడం, కళ్ళు మనము ఇందాక కళ్ళు కాంపౌండ్ నుంచి ఏదైతే కళ్ళుగట్టాన్ని ఎదుర్కొచ్చామో ఆ కళ్ళుకుండలోనున్న బోనాన్ని అమ్మవార్లందరికీ కూడా ప్రతి ఒక్క అమ్మవారికి మహంకాళమ్మ మరియు దుర్గమ్మ, పోచమ్మ, పెద్దమ్మ తల్లి అందరికీ కూడా కళ్ళు సాగబెట్టడం జరుగుతుందన్నమాట. ఇంకా అమ్మవార్లకి నైవేద్యం పెట్టిన తర్వాత లాస్ట్ గా అమ్మవార్లకందరికి హారతి ఇవ్వడం జరుగుతుంది. హారతి ఇచ్చిన తర్వాత ఇంకా పూజ ఇక్కడ కంప్లీట్ అయినట్టే. ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడు అసలైన సందడి, అసలైన మన బోనాల వేడుక, అసలైన సంబరం
ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో. అసలు ఆషాఢ మాసంలోనే మనకు బోనాలు ఎందుకు వస్తాయి, ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు చేస్తారు, అసలు బోనం యొక్క విశిష్టత ఏంటి, అదంతా కూడా నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోను ప్లే చేస్తా. అలాగే ఇంకోటి మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అసలైన సందడి స్టార్ట్ అవుతుంది. మా ఊర్లో ఒక ప్రత్యేకత ఉంది. నేను మన తెలంగాణలో చాలా ప్లేస్లలో నేను బోనాల వేడుకలలో పాల్గొన్నాను. కానీ ఎవరికి వారు తీసుకెళ్తారు. ఎక్కడో కొన్ని గ్రామాల్లో మాత్రమే అందరూ కలిసి ఒకేసారి బోనాలను తీసుకెళ్తారు. అలాగే మా ఊర్లో కూడా ప్రతి ఇంట్లో బోనం అలంకరించి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా సాంప్రదాయంగా వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. అందరం కలిసి ప్రతి ఒక్క ఇంటి నుంచి బోనాలను తీయడం, అందరం ఒక ప్లేస్ లో కలిసి ఊరందరం ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అనమాట. బోనాలన్నీ కూడా మా ఊర్లో ఒకేసారి ప్రతి ఒక్కరు, ఒకవేళ వెనక ముందు అయినా సరే, ప్రతి ఒక్కరు వచ్చేంత వరకు అందరూ రోడ్డు పైన వెయిట్ చేసి బోనం ఎత్తుకొని ఇంట్లో నుంచి సాకబెట్టి తీసుకొని ప్రతి ఒక్కరం కూడా బోనము ఒక ప్లేస్ లో బోనం తీసుకొని ఒక ప్లేస్ లో నిలబడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చిన తర్వాత ఒక వేడుకలాగా సంబరంగా సంతోషంగా ఆడుతూ పాడుతూ శివసత్తుల ఆటలతో, శివసత్తుల పులకరింతతో, అదేవిధంగా అందరం డప్పు దరువులతో అందరం కూడా ఒకే దాటిగా మేము మన ఈ బోనాల పండగని చేసుకోవడం జరుగుతుంది. అది మా ఊరి శంబిపూరి ప్రత్యేకత. మా ఊర్లో ఇది మా తాత ముత్తాతల నుంచి ఇలానే జరుగుతుంది. ఎక్కడున్నా సరే బోనాల పండగ అంటే తప్పకుండా ఎక్కడున్నా సరే మేము ఊర్లోకి చేరుకోవడం జరుగుతుంది. ఎన్ని పనులున్నా సరే ఆ రోజు పక్కన పెట్టి ఆ సందడి చెప్పుకోలేనిది, మరవలేనిది. చాలా బాగుంటుంది ఆనందం. అయితే ప్రతి ఒక్కరం కూడా అమ్మవార్లకి బోనాలు సంతోషంగా మేము ఎదుర్కొని తీసుకెళ్లడం జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది వీడియో, ఎక్కడ స్కిప్ చేయకండి. అసలు బోనాలు ఎందుకు చేస్తాం, బోనాల విశిష్టత ఏంది, తెలంగాణ ఆత్మ గౌరవం, అసలు ఆడపిల్ల బోనం ఎందుకు ఎత్తుకుంటది, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఆషాఢ మాసం తెలంగాణలో అమ్మవారి ఆదరణకు ప్రత్యేకమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో గ్రామ దేవతలను, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని శక్తితో పూజించడం మన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని, తమ కుటుంబం, ఊరు సుఖ సంతోషాలతో ఉండాలని, అనారోగ్యాల కష్టాలు దూరంగా ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో అమ్మవారి జాతరల సందడి మొదలవుతుంది. బోనం వెనుక ఉన్న భావం, ఒక బోనాన్ని జాగ్రత్తగా గమనిస్తే దాని మీద పసుపు, కుంకుమ, వేపాకులు, దీపం ఇవన్నీ కనిపిస్తాయి. ప్రతి ఒక్కదానికి మన సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పసుపు మంగళానికి గుర్తు, కుంకుమ శక్తికి సౌభాగ్యానికి ప్రతీక, వేపాకు గ్రామీణ సాంప్రదాయంలో రక్షణ, శుభ్రతకు సంబంధించిన ప్రతీకగా భావిస్తారు. ఆ బోనం మీద వెలిగే దీపం అమ్మవారి శక్తి ప్రతీకగా భక్తులకు విశ్వాసంలో నిలుస్తుంది. అందుకే బోనం తలపై పెట్టుకుని నడిచే ప్రతి మహిళలను చూస్తే అది కేవలం ఒక మహిళ నడకలా కనిపించదు. అమ్మవారి మీద ఆమెకున్న నమ్మకం కనిపిస్తుంది. తెలంగాణ అంటేనే ప్రత్యేకమైన సంస్కృతి.
డప్పుల మోత, పోతరాజుల వీరత్వం, అమ్మవారి నామస్మరణ, బోనాలతో నడిచే మహిళలు, జాతరలో కనిపించే రంగులు ఇవన్నీ కలిస్తే అదే మన తెలంగాణ బోనాల సంబరం. తెలంగాణ సంస్కృతిలో ఒక గొప్ప విషయం ఉంది. ఇక్కడ పండగ అంటే కేవలం మన ఇంట్లో చేసుకునేది కాదు, ఊరు మొత్తం కలిసి చేసుకునేది. ఎవరొచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా మనిషిని మనిషిగా గౌరవించడం, అతిథిని ఆత్మీయంగా పలకరించడం, పెద్దలను గౌరవించడం, చిన్నవారిని ప్రేమించడం, ఇదే తెలంగాణ గౌరవం, అదే తెలంగాణ మర్యాద. ఇది మా షెంబిపూర్ బోనాల ప్రత్యేకత. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా మీకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. నేను మరిన్ని ఇలాంటి వీడియోలు మీ దగ్గరికి తీసుకురావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి లైక్ ఇవ్వండి. అదేవిధంగా కంపల్సరీ మీరు కామెంట్ చేయండి వీడియో ఎలాగుందో.
ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో ప్రతి వీధి ఒక పండుగలా మారిపోతుంది. ఇంటింటా శుభ్రం, అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాన్ని అందంగా అలంకరించడం, తర్వాత తలపై బోనం పెట్టుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళడం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, తరతరాలుగా మన పెద్దలు మనకిచ్చిన ఒక జీవన సంస్కృతి. ఫ్రెండ్స్, పండగలు ఎన్నో ఉంటాయి, కానీ మన మట్టిని, మన సాంప్రదాయాన్ని, మన భక్తిని ఒకేసారి చూపించే పండగ మన తెలంగాణ బోనాలు. బోనం అంటే కేవలం ఒక కుండలో వండిన అన్నం కాదు. బోనం అంటే భక్తి, బోనం అంటే మొక్కు, బోనం అంటే అమ్మవారికి మన కృతజ్ఞత, బోనం అంటే మన తెలంగాణ ఆత్మ. బోనం అనే పదం భోజనం నుంచి వచ్చిందని సాధారణంగా చెప్తారు. అమ్మవారికి నైవేద్యంగా అన్నం, పాలు, బెల్లంతో తయారు చేసిన అమ్మవారికి నైవేద్యంగా అన్నం, పాలు, బెల్లంతో తయారు చేసి సమర్పించే బోనం అన్నమాట. ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో ప్రతి వీధి, ప్రతి ఒక్క ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో ప్రతి వీధి ఒక పండుగలా మారిపోతుంది. ఇంటింటా శుభ్రం, అమ్మవారికి ప్రత్యేక పూజలు, మహిళలు భక్తి శ్రద్ధలతో బోనం తయారు చేసుకోవడం, బోనాన్ని అందంగా అలంకరించడం, తర్వాత తలపై బోనం పెట్టుకొని అమ్మవారి ఆలయానికి వెళ్ళడం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, తరతరాలుగా మన పెద్దలు మనకిచ్చిన ఒక జీవన సంస్కృతి. ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు? ఆషాఢ మాసంలో వస్తాయో తెలుసా? ఆషాఢ మాసం అమ్మవారి ఆదరణకు ప్రత్యేకమైన కాలంగా భావిస్తారు. ఈ సమయంలో గ్రామ దేవతలను, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని శక్తితో పూజించడం మన సాంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలని, తమ కుటుంబం, ఊరు సుఖసంతోషాలతో ఉండాలని, అనారోగ్యాల కష్టాలు దూరంగా ఉండాలని భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అందుకే ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో అమ్మవారి జాతరల సందడి మొదలవుతుంది. బోనం వెనుక ఉన్న భావం, ఒక బోనాన్ని జాగ్రత్తగా గమనిస్తే దాని మీద పసుపు, కుంకుమ, వేపాకులు, దీపం ఇవన్నీ కనిపిస్తాయి. ప్రతి ఒక్కదానికి మన సాంప్రదాయంలో ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. పసుపు మంగళానికి గుర్తు, కుంకుమ శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక, వేపాకు గ్రామీణ సాంప్రదాయంలో రక్షణ, శుభ్రతకు సంబంధించిన ప్రతీకగా భావిస్తారు. ఆ బోనం మీద వెలిగే దీపం అమ్మవారి శక్తి ప్రతీకగా భక్తులకు విశ్వాసంలో నిలుస్తుంది. नहीं ये शान है, वैर नहीं पहचान है, जिनके भीतर शोर बहुत उनके लिए तू तूफान है। गले में सर्प लिपटा फिर भी चेहरा शांत रहे, जो भी तेरे रंग में डूबे उसका मन निर्भीक रहे। काशी की गलियों में तेरा ही तो राज है, अंधकार के सीने में तेरी लपटें
మంగళం